బీహార్ ఎన్నికల ఫలితం మాత్రం ఐఎన్డీఏ కూటమి మీదన పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. 2026లో బెంగాల్ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు 25లో ఉన్నాం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి. బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దగ్గరికి రానిట్లేదు. ఇప్పటికే మమతా బెనర్జీ కిందటిసారి కూడా కాంగ్రెస్ కమ్యూనిస్టులు త్యాగం చేసి మమతా బెనర్జీని గెలిపించినాయి. ఈ దఫా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. గత్యంతరం లేక మమత వాళ్ళతో పొత్తుకి నో అంటోంది. ఇంకోవైపున కేరళలోనేమో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్యన గొడవ ఉంటుంది. కాబట్టి అక్కడ గెలుపు. ఈ బెంగాల్లో వీళ్ళిద్దరూ మమతా బెనర్జీ ఓట్లు చీలిస్తే బీజేపీ గెలుస్తుంది. అదే సందర్భంలో కేరళలో వీళ్ళిద్దరూ కొట్టుకున్నా బీజేపీకి అక్కడ పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏమన్నా ఓట్లు పెంచుకుంటుందని చూడాలి. కిందటిసారి పెంచుకున్నారు. తమిళనాడులో ఇప్పటికే స్టాలిన్ ఇచ్చిన సీట్లు తీసుకోమంటున్నాడు. ప్రచారానికి కూడా రాహుల్ గాంధీని వద్దంటున్నాడు. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ 26లో జరుగుతాయి. అక్కడ సీను రివర్స్లో ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో కాస్త గడ్డు కాలం కాంగ్రెస్కి ఎదురు కాబోతోంది.